ఒక వరల్డ్ ఆర్డర్‌నే మార్చే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి నిర్ణయాలు. సో, మనం ఇంతకు ముందు గూడా డీప్ స్టేట్ విషయంలో గూడా మీరు ఈ మాట అన్నారు. యాక్చువల్లీ డీప్ స్టేట్ గురించి ఆయన మాట్లాడినప్పుడు కానియండి, యూఎస్ ఎయిడ్ విషయంలో బహిర్గతం చేసిన విషయాలు గానియండి. అంటే పులి మీద స్వారీలాగా పులి దిగితే ఆ పులి మింగకుండా ఉంటుందా? పులిని టేమ్ చేయడం కుదురుతుందా? అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ డీప్ స్టేట్. ఇప్పుడు ట్రేడ్ అనేదనుకోండి. మీరు నిజంగా ఎకనామిస్ట్ కాబట్టి మీకు ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి ఈవెన్ మీరు ఒకసారి గూగుల్ ఇండియా ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకసారి చెప్పారు. డాలర్‌ని ఎట్లా వాళ్ళు మేనేజ్ చేస్తారు అని. నాకు బాగా గుర్తుంది. సో, అంటే వాళ్ళు ఏదైతే ఒక ఇన్‌ఫ్లేటెడ్ ఎకానమీ అని మీరు ఇందాక అన్నారు. ఒక ఇన్‌ఫ్లేటెడ్ లేదా ఒక తెచ్చిపెట్టుకున్న ఒక అభూత కల్పనతో కూడినటువంటి ఒక ఎకానమీని సృష్టించుకొని దాంట్లో ఈదుతున్న వ్యక్తులు. నిజానికి ఓవర్ కన్సంప్షన్ గాని అన్ని రకాలుగా. ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేసి దేశం మనుగడ సాధించడం అనేది కుదురుతుందా? ట్రంప్ వల్ల అవుతుందా? అక్కడ ఆయన వెనకాల ఎంతమంది ఎక్కువ ఎకనామిస్టులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. బికాస్ నాకు ఎకనామిక్స్ ఈరోజు మనం మాట్లాడుతున్న ప్రతి భాష అంటే ఈ మధ్య కాలంలో నేను ఎంటర్‌ప్రెన్యూర్ గా మారుతున్న టైంలో గూడా ప్రతి భాష, ప్రతి మాట, ప్రతీది కూడా యూఎస్ ఇన్‌ఫ్లూయెన్స్ తోటే మన దగ్గర ఉంది గదా! ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ ఆలోచనలంతా గూడా ఇన్వెస్ట్‌మెంట్‌లు స్టేజ్ 1, స్టేజ్ 2లు తర్వాత ఐపీఓలు ఇయన్నీ చూస్తున్నాం గదా! సో, దట్ ఎకో సిస్టమ్ మొత్తం ఒక్కసారిగా నేర్చుకున్న ఎకానమీని మార్చుకునే పరిస్థితిలోకి వెళుతుందా? ఇది నా బేసిక్ క్వెషన్. కరెక్ట్. డొనాల్డ్ ట్రంప్ అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్థాపించినటువంటి ఎకనామిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అమెరికా కుప్పమూలేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఈరోజు చూస్తే అక్కడ పరిస్థితి ఏమైందంటే వాళ్ళ ఎకానమీ ఏమో చాలా పెద్దగా చూపిస్తున్నారు. 26 ట్రిలియన్ డాలర్స్, 27 ట్రిలియన్ డాలర్స్ ఇవి చూపిస్తున్నారు. కానీ వాళ్ళ డిస్పారిటీ బాగా పెరిగిపోయింది. వాళ్ళ ఇటువంటి ఏమంటారంటే అబ్నాక్షియస్ వెల్త్ అంటారు. దాన్ని మన తెలుగులో ఏమంటాం మనం? ఒక అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వెల్త్ తయారైంది అక్కడ. టాప్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో 100, 150, 200 కంపెనీలు మొత్తం వాళ్ళ దేశంలో 80% వెల్త్ వీళ్ళ దగ్గరే ఉంది. మిగతా ప్రజలందరి దగ్గర కూడా క్రమేపీ వాళ్ళ ధనరాశి వాళ్ళ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. సోషల్ సెక్యూరిటీలో బతుకుతున్నారు చాలా మంది. కరెక్ట్. అదే వాళ్ళకి ప్రాబ్లం. ఆ సోషల్ సెక్యూరిటీయే వాళ్ళకి ఈ 37 ట్రిలియన్ డాలర్ల అప్పుకి కారణంలో ఒక కీలకమైన భాగం అదే. కీలకమైనది ఏంటంటే వీళ్ళని నోరు ముగించడానికి కోసం వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇచ్చుకుంటూ పోయారు. ఇంకా చాలా మంది సోషల్ సెక్యూరిటీలో పడుతున్నారు. పైపెచ్చి వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ వెళ్తాం. ఈ సోషల్ సెక్యూరిటీ వీళ్ళని అందరినీ మూత ముగించి కొంతమంది బడాబాబులు మాత్రం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ నెట్ క్యాపిటల్ పెట్టుకుంటారు. ఈ వ్యత్యాసము ఎక్కువ కాలం అది సస్టైన్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. రెండవది చాలా దేశాలకు తక్కువ కస్టమ్స్ డ్యూటీ వేసి వీళ్ళ అమెరికా మీద ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ వేసి ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్లు చాలా కాలంగా నడిచినాయి. అది కూడా సస్టైనబుల్ కాదు. మూడవది మనకు ఆల్మోస్ట్ చూస్తే కనుక 30-40 ఏళ్ల క్రితం రమారమి బిల్ క్లింటన్ సమయం అంతకంటే ముందు నుంచి వాళ్ళు డీఇండస్ట్రియలైజ్ చేసుకున్నారు. అమెరికాని కంప్లీట్ గా ఇండస్ట్రియలైజేషన్ తీసేసి మొత్తం చైనాకు, వియట్నాంకు వీళ్ళకి పంపించేశారు. ఆసియన్ దేశాలకు పంపించారు. కొంత మెక్సికోకి వెళ్ళినాయి, కొంత కెనడా వెళ్ళింది, అలా డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంతో ఏమైందంటే వాళ్ళ కోర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ సోషల్ సెక్యూరిటీ పడవలసిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ కార్లు ఎవరు కొంటాడు? వాళ్ళ క్రైస్లరు, తర్వాత ఫోర్డ్లు, దాన్ని మించిపోయి బివైడీలు, అద్భుతమైనటువంటి కార్లు చైనా మిగతా ఇతర దేశాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆడు కొనేవాడు ఎవరు? ఉద్యోగాలు లేవు. మాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఈ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, అమెరికన్ మిడిల్ క్లాస్, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా దెబ్బతింది ఈరోజు. గతి లేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తం వెల్త్ అంతా కూడా ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ కి వెళ్ళిపోయింది. అంటే టెక్నాలజీ కంపెనీలు, ఈ పైసల మ్యానిపులేషన్ చేసే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. కానీ కష్టపడి ఫ్యాక్టరీలలో, మైన్లలో పనిచేసేటువంటి అమెరికన్స్ ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు లేవు వాళ్ళకి. అవన్నీ కూడా అక్కడ షిఫ్ట్ చేశారు. వీళ్ళ నోరు ముగించడానికి వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ వేసి నోరు ముగిస్తున్నారు వాళ్ళు. ఇది సస్టైనబుల్ మోడలే కాదు. అందుకనే మళ్ళీ దాన్ని రీఇండస్ట్రియలైజ్ చేస్తేనే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సో అందుకని దీని వెనకాల ఇన్ని అంశాలు ఉన్నాయి. ఆయన చెప్పేది చాలా దుందుడుకు చర్యల్లో చేసి ఉండొచ్చు, చాలా టఫ్ గా మాట్లాడి ఉండొచ్చు, కేర్లెస్ గా మాట్లాడొచ్చు. కానీ దీని వెనకాల ఇంత ఎకో సిస్టమ్ దాన్ని అతను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా కుప్ప కూలకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాడు లిటరల్ గా చెప్పాలంటే. అది తేనె తుట్టెను కదిపిన తర్వాత ఆయన ఎంతో కాలం ఉండడు. ఆయన ఉండేది ఈ టర్మ్ మాత్రమే. సో ఒకసారి తేనె తుట్టెను కదిపిన తరువాత అంటే ఒక రోజులో జరిగే మార్పులు కావు, సంవత్సరాలు పడుతుంది ఈ చేంజెస్ అన్ని జరగడానికి. సో ట్రంప్ కాబట్టి ఇవి చేస్తున్నాడు, ట్రంప్ కాబట్టే చేయగలడు అని అనుకుంటున్న టైంలో సో గాడ్ నోస్ వాట్ విల్ హ్యాపెన్, రైట్? కరెక్టే. కానీ ఇప్పుడు
అన్లైక్ జో బైడెన్ హయాంలో కమలా హ్యారిస్ ఒక ఓన్లీ ఏమంటారంటే ఒక గాజు బొమ్మ లాగానే ఒక డిస్ప్లే పీస్ లాగానే ఉంది ఆవిడకి ఎటువంటి సబ్జెక్ట్ గురించి అవగాహన లేదు, ఆవిడ కంట్రిబ్యూషన్ ఏమీ లేదు, ఊరికే ఉంది వైస్ ప్రెసిడెంట్ గా, అంతేగాని అంతకుమించి ఏమీ చేయలేదు. కానీ దానికి భిన్నంగా జేడీ వ్యాన్స్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు ఈరోజు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా యాక్టివ్ ఉన్నాడు. కాబట్టి అతన్ని గ్రూమ్ చేస్తున్నారు. ఈ 4 ఏళ్లలో అతను కనుక ఇది కనుక కొంత సక్సెస్ చూపించగలిగాడంటే డొనాల్డ్ ట్రంప్, నెక్స్ట్ జేడీ వ్యాన్స్ ప్రెసిడెన్షియల్ రేస్ కి వెళ్తాడు. సో అదే పాలసీస్ జేడీ వ్యాన్స్ కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జేడీ వ్యాన్స్ మళ్ళీ 8 ఏళ్ళు ఉండొచ్చు, 2 టర్మ్స్ ఉండొచ్చు. సో 8 + 4 12 ఏళ్ళు కనుక ఇదే పాలసీలో కంటిన్యూ చేశారంటే మొత్తం ప్రపంచ సిస్టమ్ మారిపోతుంది. సో అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అందుకని వివేక్ రామస్వామి పైప్ లైన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా చాలా ఉంది. తులసి గబాడ్ని తెచ్చుకున్నారు. సో వాళ్ళ పైప్ లైన్ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ గానే ఉంది రిపబ్లికన్స్ లో. సో ఇది సక్సెస్ అయిందంటే కనుక వాళ్ళ మొత్తం దిశానిర్దేశం అంతా మారిపోతుంది అమెరికా. ఫ్లాప్ అయిందంటే అమెరికా మొత్తం కుప్పకూతుంది. సో ఒక పెద్ద గ్యాంబుల్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ గ్యాంబుల్ లో వాళ్ళు వెళ్తే కనుక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు, లేదా కుప్పకూలుతారు. ఇది పరిస్థితి. ఈ అస్థిర వాతావరణం వల్ల మనకేమవుతుందంటే మనం ఈ వాళ్ళ స్టాక్ మార్కెట్ లో కూడా ఎవరెవరు దెబ్బతిన్నారని చూస్తే కానీ వీళ్ళే దెబ్బతిన్నారు. ఫార్మస్యూటికల్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళ మైనింగ్ కంపెనీస్ కావచ్చు, కోర్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ ఏవి దెబ్బతిన్నా. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మళ్ళీ కొద్దిగా వాళ్ళ స్టాక్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, స్టాక్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. రేపటి రోజు రివైవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, గత 30 సంవత్సరాలు ఏం చేశారంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కంపెనీస్ కూడా స్పేర్ పార్ట్స్ అని విదేశాల నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు అది మళ్ళీ వాళ్ళ దేశంలో తయారు చేయాలి. సో అందుకని క్రమేపీ ఇవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ టారిఫ్లు తగ్గించుకోవడానికి వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ మీ దేశంలో ఇన్వెస్ట్మెంట్లు పెడతాం అంటారు. సో అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఫోర్స్ చేస్తారు. అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హై ఉన్నాయి. వాళ్ళ ఫెడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు రెసిషన్ రాబోతోంది కాబట్టి నేను తగ్గించిన రేట్లను కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఇంత టారిఫ్లు వచ్చేసరికి ధనం విపరీతంగా అమెరికాకు వస్తోంది కాబట్టి అతను కూడా తగ్గించక తప్పట్లేదు. ఈ రాబోయే సంవత్సరం లోపు ప్రమాణమే 2-3 సార్లు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయంటే అట్రాక్టివ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అక్కడికి. సో ఇవన్నీ కూడాను ఎన్నో యాంగిల్స్ తో చూసి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అందుకని చెప్పాను కదా, హై రిస్క్ స్టేక్ తీసుకుంటున్నాడు. ఈ రిస్క్ సక్సెస్ అయింది, ఫెయిల్ అయిందా మొత్తం కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది. కానీ దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు? చైనా ఈరోజు అమెరికాగా అమ్ముకోకుండా ఇంకెవరికైనా అమ్ముకోగలదా? ఇప్పుడు అన్ని దేశాలు అదే పరిస్థితి కదా. అందరూ ఏమనుకుంటారు, అమెరికాకి మేము అమ్మము, మాకు ప్రత్యామ్నాయాలు కావాలి. కొనేవాడు ఎవరున్నాడు అక్కడ? ఇప్పుడు అందరి భారతదేశం మీద పడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అందరూ మనతోటి ఎఫ్టీఏలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యూకే ఎఫ్టీఏ గురించి మాట్లాడుతోంది, EU ఎఫ్టీఏ గురించి మాట్లాడుతోంది, ఆస్ట్రేలియా మాట్లాడుతోంది, ఆల్రెడీ UAE తోటి మనం ఆల్రెడీ ఎఫ్టీఏ చేసుకున్నాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి, వాళ్ళ గూడ్స్ అని మన దేశంలో డంప్ చేయాలి. ఎందుకంటే అమెరికా కొనట్లేదు కదా, భారతదేశం అదే పరిస్థితి కదా, మన గూడ్స్ వాళ్ళు కొనట్లేదు, మనం కూడా ఇంకో ప్రత్యామ్నాయాలు కావాలి. అన్ని దేశాల పరిస్థితి ఇదే. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక పెద్ద హై గ్యాంబుల్ ట్రిక్ వేశాడు ఆయన. దీనివల్ల ఫస్ట్ టైం ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా టారిఫ్ వార్ చేశాడు ఆయన. టారిఫ్ వార్ చేస్తే ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని దేశాల మీద చైనా మీద 20-25% టారిఫ్ వేస్తే వాళ్ళ షాప్ లోకి వచ్చేసరికి దాని యొక్క ఇంపాక్ట్ 1.5-1.6% మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు 100 రూపాయల ఐటమ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న దానికి 20% ఆయన టారిఫ్ వేసినా కానీ కూడా షాప్ లోకి వచ్చేసరికి $100 పైన ఒక $1.5 ఎక్కువ పెరిగింది అంతే. సో దాంట్లో చాలా రిపర్కషన్స్ ఉంటాయి. వాళ్ళు తగ్గిస్తారు, సప్లై చైన్ తగ్గుతుంది, చాలా ఉంటాయి అవన్నీ. కాబట్టి ఆ దేశాలందరూ కాంపిటేటివ్ గా ఉండడానికి కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఈ ఎకనామిక్ మోడల్ అంతా చేంజ్ అవబోతోంది. ఎస్పెషలీ అమెరికన్ అలైస్ అనుకున్నటువంటి వాళ్ళు, యూరోపియన్స్, కెనేడియన్స్, మెక్సికన్స్, వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా వాళ్ళ ఇంతవరకు ఉన్నటువంటి 70-80 ఏళ్లుగా ఉన్నటువంటి రెజిమ్ మారబోతోంది. ఒక హిస్టారిక్ చేంజ్ అని చేయబోతున్నాడు. గెలిస్తే అద్భుతంగా గెలుస్తుంది, లేకపోతే కొత్త నూతన శకం మిగతా దేశాలన్నీ కూడా చూడబోతున్నాయి అమెరికా యొక్క పతనం తర్వాత. రైట్. ఈ ట్రాన్సిషన్ లో ఒకవేళ నిజంగానే న్యూ వరల్డ్ ఆర్డర్ అనుకుంటే గనక దీంట్లో భారత్ కున్న ఆపర్చునిటీస్ ఏంటి సార్? ఇప్పుడు టారిఫ్స్ వల్ల నష్టపోతాము అనే వాదన ఒకవైపు ఉంది కదా, అండ్ ఇంకోవైపు భారత్ ఎకానమీ కూడా స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. రాబోయే రోజుల్లో మన టార్గెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నాం, తర్వాత వికసిత్ భారత్ లక్ష్యం అంటున్నాము. సో ఇప్పుడు ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అనే ఒక అభిప్రాయం ఉన్న టైంలో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి? మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడల్స్ ఏంటి. ఈ యొక్క అమెరికన్ మోడల్ ఏంటి, చైనీస్ మోడల్ ఏంటి, దానికి భిన్నంగా భారత మోడల్ ఏంటి, ఇవి మనం అర్థం చేసుకున్నామంటే దానివల్ల మనకు ఇప్పుడున్నటువంటి ఇంపాక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి, దీనివల్ల మనకు ఆపర్చునిటీసా, మనకి ఏం థ్రెట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ మోడల్ ఏంటి?
ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ ఎందుకు వేస్తున్నాడు? వాళ్ళ కన్జంప్షన్ ఆధారంగా వేస్తున్నాడు. అంటే మేము విపరీతంగా తింటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి పక్కన ఒక ఏదో కిరాణా దుకాణం ఉంది. వాళ్ళ దగ్గర 60% కూరగాయలు, పప్పులు, చింతపండు మనమే కొంటున్నాం. అప్పుడు అతని మీద నువ్వు నాకు 10% డిస్కౌంట్ ఇవ్వకపోతే నేను నీ దగ్గర కొనను మానేస్తానంటే కనుక అతను ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకు? బిగ్గెస్ట్ కస్టమర్ కదా, నువ్వే ఎక్కువ తింటున్నావు కదా. కాబట్టి తన బిజినెస్ కాపాడుకోవడానికి నీకు కొంత డిస్కౌంట్లు ఇవ్వచ్చు. ఆ డిస్కౌంట్ ని ఇప్పుడు టారిఫ్లు అందాం, అది వాళ్ళ మీద టారిఫ్ వేస్తున్నాడు. అంటే అమెరికా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి, విచ్చలవిడిగా వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి దానిని అతను అస్త్రంగా వాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ దేశాలన్నీ కూడాను ఎలా వాళ్ళ ఎకానమీలు బతుకుతున్నాయి? అమెరికాకు అమ్ముతూ బతుకుతున్నాయి. వాళ్ళ ప్రొడక్షన్ అంతా అమెరికాకు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. చైనా ఎకానమీ ఏముంది దాంట్లో? వాళ్ళ కన్సంప్షనే లేదు. హాన్ చైనీస్ ఉన్న ఆ మధ్య భాగంలో వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి శక్తి ఎక్కడుంది? వాళ్ళకు పైన మంగోలియన్స్ కి శక్తి లేదు, జింగ్జియాంగ్ లో ఉన్న యూగర్ కి శక్తి లేదు, టిబెటన్స్ కి శక్తి లేదు, మంచూరియన్స్ కి శక్తి లేదు. హాన్ చైనీస్ మాత్రమే పర్చేసింగ్ పవర్ ఉంది. ఈ ఎకానమీ కరోనా తర్వాత దెబ్బతిన్న తర్వాత ఎవరు కొనట్లేదు, అక్కడ కన్సంప్షన్ జరగట్లేదు. ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో చర్చించవలసింది మనం చేయలేదు, టైం లేక మనం చర్చించలేదు. షీ జింగ్పింగ్ వచ్చేసి వాళ్ళ ప్రజలకు ఉచితంగా పైసలు ఇస్తున్నాడు, వాళ్ళ అకౌంట్స్ కి కొంత మనీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు, మీరు కన్జ్యూమ్ చేయండి అని. వాళ్ళు కన్జ్యూమ్ చేయట్లేదు, వాళ్ళు దాన్ని దాచిపెట్టుకుంటారు. కన్సంప్షనే లేదు. ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఎవరైనా ఉన్నారంటే అమెరికా. ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఫ్రీ. ఒక పిజ్జాలో 3 ముక్కలు తినడానికే మనకు కష్టం. 2 పిజ్జా ఇస్తే ఏం చేస్తారు మీరు? బాటమ్లెస్ కోక్. ఎంత ఎంత తాగలరు మీరు? ఒక గ్లాస్ తాగుతారు, 2 గ్లాస్, 3 తాగుతారు, అంతకంటే ఎక్కువ తాగలరు. ఇంత ఉంటుంది వాళ్ళ గ్లాస్. 3 కప్పులు తాగిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? బాటమ్లెస్ అంటాడు. ఎవరు కొనరు? ఇంత ఎక్సెసివ్ కన్సంప్షన్. ఊరికే నేను ఏదో పిజ్జాలకు కోక్ కి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ అన్ని అదే పరిస్థితి. అమెరికాకి వెళ్ళి చూస్తే కనుక మనకు పూల్ కార్స్ అని ఒక లేన్ ఉంటుంది. పొద్దున అందరూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పూల్ కార్స్ లో ఒక లేన్ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. మిగతా లేన్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయి ఫుల్ చోక్ అయిపోయి ఉంటుంది, కానీ ఈ లేన్ ఖాళీ ఉంటుంది. పూల్ కార్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? కారులో 2 మనుషులు కూర్చుంటే పూల్ కార్ అంటే 2 మనుషులు కూర్చున్న కార్లు లేవు అక్కడ, ఆ దేశంలో లేవు. ఎవరు వెళ్ళరు, ఇద్దరు ఒక కార్లో కూర్చొని వెళ్ళరు. ఎవరి కారు వాళ్ళది. ఎవరి కారు వాళ్ళదే. ఇంత 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 ఎక్సెసివ్ కన్సంప్షన్ అయితే పరిస్థితి ఏంటి? సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, వాళ్ళ కార్లు కూడా చూస్తే పెట్రోల్ గజలర్స్ 1 లీటర్ వేస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్తాయి. అటువంటివి ఎంత వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అంత కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి అమెరికాకు అమ్మేటువంటి పరిస్థితి మిగతా దేశాలకు ఉంది. దానినే ఈరోజు అస్త్రంగా వాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎంతకాలం అస్త్రంగా వాడగలరు? మీ ఇర్రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ని అస్త్రంగా వాడుకుంటే ప్రపంచం ఎంతకాలం ఉంటుంది? భారతదేశంలో నువ్వు అడిగిన ప్రశ్నకి దానికి ఏంటంటే, దానికి కాంట్రాస్ట్ మనం చూసామంటే, మనము చాలా ఐటమ్స్ లో మనం ప్రపంచంలో నంబర్ 1, 2, 3 టాప్ 5 లో ప్రొడక్షన్ మన దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పండ్లలో కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, లేదా మనకు ధాన్యాలు కావచ్చు, పత్తి కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఎన్నో అంశాలలో మనం చూస్తే కనుక టాప్ 5 లో ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో భారతదేశం ఉంది. కానీ వీటి ఎక్స్పోర్ట్లు ఎక్కడున్నాం మనం? 1% ఉంది. ఎందుకు? మనం ప్రొడ్యూస్ చేసేది మన కన్సంప్షన్ కు వాడుకుంటున్నాం. చైనా ప్రొడ్యూస్ చేసేది అమెరికన్ కన్సంప్షన్ కు వాడుతుంది. ఈ రెండిట్లో అది మేజర్ డిఫరెన్స్. కాబట్టి మన కన్సంప్షన్ లో మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇన్ని రిసెషన్లు వచ్చినాయి అమెరికాకు, చాలా మందికి, మనకేమీ లేవు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు కూడా ఈ టారిఫ్స్ ఇస్తున్నప్పుడు. వాళ్ళ దేశంలో గుడ్లు దొరకట్లేదు, ఎగ్స్ దొరకట్లేదు. ఎగ్స్ విపరీతంగా కాస్ట్లీ అయిపోయినాయి, చాలా కాస్ట్లీ అయిపోయింది, దొరకట్లేదు. ఫస్ట్ అంత కాస్ట్లీ అయిపోయింది అక్కడ. సో దాంతో ఏదో కొన్ని మెషర్స్ చేసి దాన్ని మళ్ళీ కొంత తీసుకొచ్చే దిశగా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశంలో ఇబ్బందే లేదే మనకు. ఈవెన్ వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, పాలు కావచ్చు, ఎక్కడా మనకు షార్టేజ్ లేదు. మన దగ్గర స్వయం సమృద్ధి మన దగ్గర ఉంది. పైపెచ్చు ఇంకా మనం మిగతా దేశాలకు ఇస్తున్నాం. కాబట్టి మనది రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ దేశం, అమెరికా ఇర్రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ దేశం. దానిని అతను వెపనైజ్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ప్లస్ దీంట్లో కొన్ని ఫార్మాస్యూటికల్ లాంటివి కొన్ని ఎగ్జంప్షన్ చేశాడు. మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఫార్మాస్యూటికల్ చాలా కీలకం. కాబట్టి దాంట్లో మనకు ఈ రోజు ప్రస్తుతానికి ట్యాక్స్లు ఏం మనకు పెడతారు లేదు దాంట్లో. ఇంకొక మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే, మనకు జెమ్స్ అండ్ జ్యువెలర్స్, దాని మీద మనకు ట్యాక్స్ పడుతుంది. జెమ్స్, డైమండ్స్, జ్యువెలరీ కొనేవాడికి అది 10%, 15%, 20% పెరిగినా వాడికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈరోజు బంగారం చూస్తున్నాం మన దేశంలోనే. బంగారం ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 టచ్ అవుతుంది. 92,000, 93,000 వచ్చింది. అది ఒక గ్రామ్ అంటే మనకు ఒక తులం బంగారం 92,000 వచ్చింది. రాబోయే నెల 2 నెలల్లో 1,00,000 టచ్ అవుతుంది. కానీ మన వాళ్ళు కొనడమేమైనా ఆపేస్తున్నారా? మనం పెళ్లిళ్ళు చేసినప్పుడు కొంటూనే ఉన్నాం కదా. సో బంగారు ధరతోటి సంబంధం లేకుండా మనకు ధన్తేరస్ కావచ్చు, లేకపోతే మనకు అక్షయ తృతీయ కావచ్చు, లేదా పెళ్లిళ్ళ కావచ్చు, శ్రావణ శుక్రవారం కావచ్చు, మనం కొంటూనే ఉంటాం. అదే పరిస్థితి అక్కడ కూడా. మీరు భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి జెమ్స్ అండ్ జ్యువెలర్స్, డైమండ్స్, ప్రెషియస్ మెటల్, ప్రెషియస్ వీటి స్టోన్స్ అన్నిటికి కూడా
మీరు 26% మీరు ట్యాక్స్ చేసినా 62% ట్యాక్స్ చేసినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. కాబట్టి దానివల్ల కూడా మనకి ఏం ఇంపాక్ట్ ఉంది. సో కొన్ని అంశాలు కొన్ని వర్టికల్స్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది, తెలిసిన విషయం అది. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం అమెరికాలో అంత కీలకమైన పాత్ర మనం పోషించట్లేదు. అమెరికాకి అమ్మడం తోటే దాని వల్లనే మన ఎకానమీ ఉంటుంది అన్న పరిస్థితి కూడా మనకు లేదు. కాబట్టి మనకున్నటువంటి ఎకానమీలో మనకి అది బఫర్ అవుతుంది, మనకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. చైనా చాలా ఇంపాక్ట్ కదా, చైనా మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చైనాకు మేజర్ హిట్ 54%. చైనా ఎకానమీ ఏమవుతుందో చెప్పేది నిజంగా అసలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది చైనా. మనకు కొన్ని అంశాలు, టెక్స్టైల్ లాంటి అంశాల్లో మనకు దెబ్బ తగులుతుంది. కానీ చెప్పాను కదా, రిలేటివిటీ మనకంటే మేజర్ కాంపిటీషన్ ఎవరు? బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, వియట్నాం, ఈజిప్ట్, ఇటువంటి 4-5 దేశాలు భారతదేశానికి విపరీతమైన కాంపిటీషన్ లో ఉన్నారు. వాళ్ళందరికీ మనకంటే ఎక్కువ టారిఫ్లు ఉన్నాయి. వీఆర్ సేఫ్. వాళ్ళకి కంపేర్ చేసి చూస్తే మన టెక్స్టైల్స్ తక్కువ ధరకే వెళ్తాయి అమెరికాకి. కాబట్టి ఇది ఓవరాల్ గా మనం చూస్తే కనుక మనకు కొన్ని వర్టికల్స్ దెబ్బ తగిలినా వీఆర్ స్టిల్ ఓకే. అది అర్థం చేసుకోవాలి. మూడవ అంశం దీంట్లో మనకు ఏంటంటే, భారత మోడల్ మనం కూడా మార్చుకోవాల్సిన ఆవశ్యకత మనకు కూడా ఉంది. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్లు అన్నవి మనం ఉచితాలు ఇవ్వకపోతే ఓట్లు రావు అన్న పరిస్థితి నుంచి మనం కూడా బయటపడవలసిన ఆవశ్యకత ఈరోజు మనకు ఉండదు. ఎందుకంటే ఇది తగ్గించుకుని మనం కనుక మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే, మన కెపాసిటీ బిల్డింగ్ మీద, తర్వాత మనకు కెపాసిటీ ఇంక్లూడ్స్ హ్యూమన్ కెపాసిటీ, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే ఈ రోజు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాదు, వీ కెన్ ఈజీలీ ఓవర్టేక్ అమెరికన్ ఎకానమీ ఇన్ నెక్స్ట్ 15-20 years. ఆ కెపాసిటీ భారతదేశంలో ఉంది. కానీ అన్ఫార్చునేట్ మనకు ఇంకా సోషలిస్టిక్ మోడల్స్ తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మన పురోగతిలో కొంత మనకు ఈ యొక్క దెబ్బలు తగులుతున్నాయి. మనం కంప్లీట్ గా ఒక ఏకపక్షంగా అటువంటి నిర్ణయాలు తీసుకోలేము. తీసుకుంటే కనుక ఎలక్టోరల్లీ మనకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ కూడా సంక్షోభం వచ్చి సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే ప్రమాదం మనకు ఉంది. కాబట్టి దీన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నాం. కాబట్టి దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి. ఈ ఫ్రీ బీజు, ఉచితాలు తీసే లేనటువంటి పరిస్థితి. కానీ రఫ్లీ మనం చూసామంటే చైనా మోడల్ ఏదైతే ఉందో అది ఫ్లాప్ అయింది. అమెరికన్ మోడల్ ఏది ఉందో అది కూడా ఫ్లాప్ అవ్వబోతున్నది. అన్రెస్ట్రిక్టెడ్ కన్సంప్షన్ వల్ల వాళ్ళు దెబ్బతింటారు. మనము క్రమేపీ మనకు ఇన్ స్పైట్ ఆఫ్ మన సోషలిస్ట్ మోడల్స్ ఉన్నా కానీ కూడా మనకు కొంత మనం వీళ్ళందరికీ కంపేర్ చేసి చూస్తే మనం బాగానే ఉంది. చూద్దాం, ఇది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి నిర్ణయం మరి రాబోయే రోజుల్లో, రాబోయే కొన్ని నెలల్లో తను ఎన్ని తిరగ రాస్తాడో, ఎన్ని దేశాలు అతనితోటి ఒక విధమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటాయో, దీనివల్ల అమెరికా ప్రజలలో నష్టాలు వచ్చి వాళ్ళు ఖర్చులు పెరిగిన తర్వాత వాళ్ళు ఎటువంటి రిపర్కషన్స్ అక్కడి నుంచి వస్తాయో, మిత్రులైనటువంటి వాళ్ళు అమెరికా నుంచి దూరం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారా, లేదా ఏదైనా లోపాయకార ఒప్పందాలు చేసుకుంటారా, ఇవన్నీ కూడా రాబోయే 3-4 నెలల్లో మనం చూడబోతున్నాం ఇవంతా కూడాను. సో అందుకని వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయ్యేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ఘడియ ఈరోజు మన ముందరున్నది. వి విల్ వాచ్. ఒక మనకు T20 మ్యాచ్ జరుగుతుంటే ఎలాగైతే మనం కామెంటరీ ఇస్తామో నువ్వు నేను తప్పకుండా మన ప్రేక్షకులకి ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.